తిథి సంబంధించిన కొన్ని వ్రతములు, నక్షత్రానికి సంబంధించినవి కొన్ని, వారానికి సంబంధించినవి కొన్ని, ఇవి కాక మాస వ్రతములు కూడా కొన్ని ఉన్నాయి. ఇలా 4 విధాలుగా మనం విభజన చేసుకోవచ్చు. మాస వ్రతాల్లో కార్తీక మాస వ్రతం, వైశాఖ మాస వ్రతం, మాఘమాస వ్రతం ఇత్యాదులు చెప్పబడుతున్నాయి. తిథుల్లో మనకి చతుర్థి, ఏకాదశి, చతుర్దశి, అమావాస్య, పూర్ణిమ ఇత్యాది తిథులు. ఇక నక్షత్రాదుల్లో ప్రత్యేకించి రోహిణి ఇత్యాది నక్షత్రములు మనం ప్రధానంగా తీసుకున్నప్పుడు నక్షత్ర విశేషములు. ఇంకా వారానికి సంబంధించి ఆదివారం సూర్యునకు, సోమవారం గౌరికి, ఇలా వారవ్రతములు చెప్పబడుతున్నాయి. ఇది వారి వారి శక్తి అనుసారం వ్రతాచరణలు అనేక విధములుగా చెప్పబడుతున్నాయి. అనేక వ్రతములను జీవితంలో వివిధ సంవత్సరములుగా విభజించుకుని చేసుకోవచ్చు. సంవత్సరం పాటు దీక్షగా చేసుకోవచ్చు. ఇత్యాది నియమముల్లో కొన్ని ముఖ్య వ్రతములు చెప్పుకున్నాం. ఈ వ్రత విధాన శ్రవణం కూడా ఒక పెద్ద వ్రతంట. ఇది చెప్తున్నాడు ఇక్కడ సూత పౌరాణికులు. ధర్మాన్ని ఆచరించడం ఒక మహిమ అయితే ధర్మాచరణ గురించి వినడం మరొక మహిమట. అలా నిన్న మనం మహిమాన్వితమైన కొన్ని వ్రతముల్లో కృష్ణాష్టమి వ్రతంతో నిన్న మనం పూర్తి చేసుకుని పాడ్యము నుంచి కొన్ని ముఖ్యమైన తిథుల్లో ఏ ఏ దేవతలను ఆరాధించాలనే విషయాన్ని కూడా ప్రస్తావన చేసుకున్నాం. వాటి తర్వాత మరికొన్ని విశేషణాలకు సంబంధించి చెప్తున్నారు తిథుల్లో. అందులో ప్రతిపత్తు కుబేరునికి